షాద్ నగర్ నుంచి తిరుమలకు సినీ నిర్మాత బండ్ల గణేష్ సంకల్ప యాత్ర చేపట్టారు. ఏపీ సీఎం చంద్రబాబుపై అభిమానంతో తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కు చెల్లించేందుకు బండ్ల గణేష్ పాదయాత్ర చేస్తున్నారు. ఇది రాజకీయ యాత్ర కాదని దేవుడు మొక్కు చెల్లించే యాత్రేనంటున్న బండ్ల గణేష్ తో మా ప్రతినిధి సుజన్ ఫేస్ టు ఫేస్. బండ్ల గణేష్ చంద్రబాబు నాయుడు గారి ఆయన నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసులో మొక్కు తీర్చుకునేందుకు ఈ రోజు షాద్ నగర్ నుంచి ఒక పాదయాత్రను మొదలు పెడతాం జరిగింది. గణేష్ గారు అంటే 12వ తారీఖు ఆయన నిర్దోషిగా బయటకు వచ్చారు. సో అప్పుడే మీరు డిసైడ్ అయ్యారా? ఎట్లాగా ఎప్పుడు నిర్దోషిగా బయటకు వస్తారని ఎదురు చూస్తున్నాను. ఆ రోజు డిసైడ్ అయ్యి 1 వీక్ అన్ని ప్రోగ్రామ్ చేసుకుని వెళ్తున్నాను. యాక్చువల్గా మీరు సినిమాలు అనౌన్స్ చేస్తారని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఏంటి సడన్ గా ఈ డెసిషన్? అంతేనా? దాని గురించి మొక్క అమ్మా, ఇది మొక్కే అన్న, వేరే ఉద్దేశం కాదు, రాజకీయం కాదు, ఏం కాదు. మొక్కు ఇది స్వామివారి మొక్కు, వెంకటేశ్వర స్వామి మొక్కు అంటే కలిగదేవి మొక్కు. ఇది ఆ మొక్కు తెచ్చుకోవడం బాధ్యత. అంటే ఎన్ని రోజులు ఈ పాదయాత్ర ఉండే అవకాశం? 20 రోజులు ఉంటుంది, 20 days. అంటే మధ్యలో ఆగి మొత్తం అంటే ఈ దైవయాత్ర అంటున్నారు, పాదయాత్ర అంటున్నారు, మధ్యలో అభిమానులు కలుసుకుంటా వాళ్ళతో మాట్లాడుకుంటా అంతే. 100%. థ్యాంక్ యూ. ఓకే, రైట్. సో ఇది చెప్తూ ఉన్నారు. ఆయనతో పాటు నాట్ ఓన్లీ బండ్ల గణేష్ ఈ యాత్ర 12వ తారీఖు ఏదైతే ఆయన నిర్దోషిగా బయటకు వచ్చారో ఆ రోజునే తాను డిసైడ్ అయ్యాను, ఈ పాదయాత్ర 20 రోజుల పాటు ఉంటుంది, మధ్యలో అభిమానులందరినీ కలుసుకుంటా కూడా ఈ యాత్రను కొనసాగిస్తూ ఉంటాను, కేవలం ఇది మొక్కు తీర్చుకునే యాత్ర మాత్రమే, రాజకీయ యాత్ర కాదు అని చెప్పేసి మరోసారి బండ్ల గణేష్ చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజన్, ABN.